జనసేన పార్టీ నుండి నగరి ఎమ్మెల్యేగా అనుష్క శెట్టి షాక్లో మంత్రి రోజా. అనుష్క శెట్టి ఈ ముద్దుగుమ్మ గురించి ఎంత చెప్పినా ఏం చెప్పినా అది మాత్రం చాలా చాలా తక్కువగానే అవుతుంది. సూపర్ మూవీతో సూపర్గా ఆమె మాత్రం తెలుగు చలనచిత్ర రంగంలోకి అడుగు పెట్టడం మాత్రమే కాకుండా తనదైన నటనతో, అందంతో, అభినయంతో, మాట తీరుతో, మర్యాదతో అందరినీ కూడా ఇట్టే ఆకట్టుకుంది అనుష్క శెట్టి. ఈ ముద్దుగుమ్మను చూసిన ప్రతి ఒక్కరు కూడా ఇట్టే ఫిదా కావడం పక్కా అని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం లేదు. అయితే సూపర్ మూవీ నుంచి బాహుబలి వరకు ఎంతగానో మెప్పించినటువంటి ఈ బ్యూటీ కొన్నాళ్ళు సినిమాలకు బ్రేక్ పెట్టి హ్యాపీగా తన పర్సనల్ లైఫ్ని ఎంజాయ్ చేస్తుందని చెప్పాలి. మరీ ముఖ్యంగా చెప్పాలంటే కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్లే నేను ఎక్కువగా బరువు పెరగడం వల్లే సినిమాలకు దూరంగా ఉన్నాను అంటూ ఆమె చెప్పుకు వచ్చింది అంటూ కొన్ని కథనాలు వినిపించినప్పటికీ అవన్నీ అవాస్తవాలే అంటూ ఆమె కొట్టుకు వేసింది. అయితే ఆ తర్వాత కొన్నాళ్ళ తర్వాత మిస్ శెట్టి మిస్టర్ పోలు శెట్టి సినిమాతో మళ్ళీ రీఎంట్రీ ఇచ్చి అందరినీ కూడా షాక్కి గురి చేసింది. అయితే అలాంటి అనుష్క శెట్టి ఇప్పుడు మాత్రం ఏకంగా రాజకీయ రంగంలోకి చేరిపోయిందట. అది కూడా జనసేన పార్టీ తరపున ఆమె ఎమ్మెల్యేగా నిలబడిందట. మరి అది ఎక్కడో కాదు, ఏకంగా నగరికి ఆల్రెడీ ఎమ్మెల్యేగా వైఎస్ఆర్సీపీ మంత్రి రోజా పోటీ చేసి ఎదిగిందన్న సంగతి తెలిసిందే కదా. అయితే ఇప్పుడు ఆమెకి ధీటుగా పోటీ చేయడానికి జనసేన పార్టీ నుండి నగరి ఎమ్మెల్యేగా అనుష్క శెట్టి పోటీ చేస్తుందట. దీంతో ఈ విషయం తెలుసుకున్నటువంటి మంత్రి రోజా ఒక్కసారిగా కంగుతిందట. అనుష్క శెట్టి సైతం ఇప్పుడు అది కూడా జనసేన పార్టీ నుంచి ఇక్కడ నగరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఇక అంతే సంగతులు అంటూ తల పట్టుకుంటుందట మంత్రి రోజా. ఏదేమైనప్పటికీ నగరి ఎమ్మెల్యేగా అనుష్క మాత్రమే గెలవాలి అంటూ చాలామంది చెప్తూ ఉన్నారట. చూడాలి మరి చివరికి ఏం జరుగుతుంది ఏంటి అనేది.